ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి ఈ మార్చి 25, 26, 27 తేదీల్లో జరగబోయేది ఇదే. మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడిపోతుంది. అయితే ఈ రాశి వారికి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ముఖ్యంగా ఈ రాశికి సంబంధించిన ఏ రహస్యం బయటపడిపోతుంది, అలాగే మార్చి 25, 26, 27 తేదీల్లో మీరు జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. వీడియోలకు వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలకు వెళ్ళినట్లయితే, ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే, ఈ రాశి వారు న్యాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న ముందు దాని మంచి చెడులు ఆలోచించి 1-2 సార్లు ఆలోచించే ఆ పనిని మొదలు పెడతారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వేరే సాటి లేరని చెప్పవచ్చు. ఎందుకంటే వీరిలో తొందరపాటు నిర్ణయం అనేది అస్సలు ఉండదు. ఏ నిర్ణయమైనా సరే వీళ్ళకి మంచి ఫలితం ఇస్తుందా అన్నది ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారు. అలాగే వీరు ఇతరులు కష్టంలో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు. బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను అయితే ఇస్తారు. అయితే ఈ రాశి వారు ఎదుటివారి నుంచి ఏదైనా సహాయం పొందితే దాన్ని జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలాగే వీరికి ఏ అంశంలో అయితే నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడతానని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి యొక్క మంచి మనస్తత్వం ఈ రాశి వారికి కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో కొంత స్నేహితులు ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటారు. అలాగని పాత స్నేహితుల్ని కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు. ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులు కూడా అమితమైన ప్రేమను చూపిస్తారు. అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతారు. అందరూ మనవారనే భావనతో ఉంటారు. అంతేకాకుండా తమ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదిలిపెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఆ బంధం కోసం మీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి లక్షణం కారణంగా చాలామంది వీటిని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగతీసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్లను అస్సలు ఉండవు. వీరు ఏదైనా సరే పనిని కానీ వీరు జీవించే లైఫ్ స్టైల్ని కానీ అన్నిటినీ కూడా ఒక ప్రణాళిక రూపంలోనే ముందుకు తీసుకొని వెళ్తారు. అలాగే వాటిని మార్చడానికి మీరు ఎంతగానో ప్రయత్నం చేసినా సరే వాళ్ళు మీ అస్సలు క్రమశిక్షణ మాత్రం అస్సలు వదిలిపెట్టరు. కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరిలో ఆవేశం కూడా ఎక్కువ అని చెప్పాలి. ఎదుటివారిలో వీళ్ళు ఎక్కువగా రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. అది ఒక్కటి మాత్రం వీరికి అయితే చాలా మైనస్గా ఉంటుంది. అంటే ఎదుటివారు రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం కారణంగా అనేక రకాల గొడవల్లో ఇబ్బందులు చిక్కులు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే ఏ అంశమైనా సరే మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తుల్లో ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారికి మొహం మీద చెప్పేస్తారు. ఈ మనస్తత్వం కూడా కలిగి ఉండడం వల్ల అనేక సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పెడుతూ వస్తాయి. అయితే ఈ విరోధాన్ని పక్కన పెట్టి వారిని క్షమించే గుణాన్ని కలిగి ఉంటే కనుక వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు మధ్య వ్యక్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయడం వల్ల చాలా అంటే చాలా నష్టపోతారు. ఎందుకంటే ఇతరులకు హామీలు ఇచ్చి చిక్కుల్లోకి కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా సూరిటీ సంతకాలు చేయడం విషయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశి వారు ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించినటువంటిది ఎవరికీ చెప్పలేని ఒక రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతోంది. ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల మీరు మానసికంగా చాలా అంటే చాలా ఆందోళనలకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా మార్చి 25, 26, 27 తారీఖుల్లో
మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పనిది ఈ సమయంలో బయటపడిపోతుంది. అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి కావచ్చు, మీ జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించి ఉండవచ్చు, లేదంటే మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయమైనా ఉండొచ్చు. ఈ విషయం ఏ సమయంలో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా సరే ఈ సమయంలో ఆరోపణలు కూడా ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇటువంటి ఒక పరిస్థితి నుంచి మీరు బయటపడడానికి మీరు శివనామ స్మరణ అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా శివ భగవాన్ని ఎట్టి పరిస్థితిలోని కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఆ పరమశివుణ్ణి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా వేడుకుంటారో అప్పుడు ఆ పరమశివుడు మీ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం మార్గం అనేది చూపిస్తారు. కొంతమంది మీ జీవితానికి సంబంధించిన గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని దాచిపెడతారు. దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదనే మీ మంచి ఆలోచన. కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటాయి. అయితే ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశానికి అయితే కొంచెం మార్పు అనేది కనిపిస్తోంది. మీ జీవితంలో ఎప్పుడు కూడా చాలా అన్యాయం జరిగింది, కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు మీ జీవితంలో ఇప్పుడైతే మీకు బాధను, చేదు అనుభవాల్ని మిగిల్చాయి. అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కృంగిపోయి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మిథున రాశి వారు శ్రమజీవులు, అలాగే కష్టజీవులు, అలాగే కర్మజీవులు కూడా అని చెప్పుకోవాలి. అయితే ఈ మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఎటువంటి సమస్యల నుంచైనా సరే బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివ భగవానికి అభిషేకం చేయించుకోండి. ఇక వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునే వాళ్ళు శివనామస్మరణ అనేది చేసుకోండి. అయితే మరీ ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే 27వ తారీఖు మాస శివరాత్రి రోజున మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకొని ఆ శివుడి యొక్క దర్శనం చేసుకొని రండి. అలా వీలు పడని వాళ్ళు ఇంట్లో అయినా సరే ఆ రోజు శివనామస్మరణ ఎక్కువగా చేసుకుంటూ ఉండడం వల్ల మీకున్నటువంటి ప్రతికూల ఫలితాలు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి. ఇక ఇటువంటి దేవతారాధన చేయడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదం రాకుండా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుతారు. మీ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. అలాగే మార్చి 25, 26, 27వ తేదీల్లో మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు. దీనివల్ల మానసిక ఆనందం, ప్రశాంతతను కూడా పొందుతారు. మీరు మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాలుగా మారుతాయి. ఇక ఈ సమయంలో మీరు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా పఠించండి లేదా వినడానికి కూడా ప్రయత్నించవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా పేదలకి అన్నదానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఓకే అండి, మార్చి 25, 26, 27వ తేదీల్లో ఈ మిథున రాశి వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడబోతోంది, గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, అలాగే ఏ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.